ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఒంగోలులోని ఆయన ఆఫీసులో ఈ సమావేశం జరిగింది. టీడీపీ ముఖ్య నేతలకు అల్పాహార విందిచ్చారు మాగుంట. ఈ సమావేశానికి ఒంగోలు పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల టీడీపీ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. 2 రోజుల్లో టీడీపీలో చేరనుంది మాగుంట శ్రీనివాసులరెడ్డి కుటుంబం. ఈ క్రమంలో నియోజకవర్గ టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలని వారంతా నిర్ణయించుకున్నారు. అందరి గెలుపు కోసం సమిష్టిగా కృషి చేద్దామని టీడీపీ నేతలకు భరోసా ఇచ్చారు మాగుంట. చంద్రబాబు తమ కుటుంబాన్ని టీడీపీలోకి ఆహ్వానించారని అన్నారు మాగుంట. టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తనకు రిటైర్మెంట్ వయసు వచ్చిందని, తన కుమారుడు రాఘవరెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరామన్నారు. రాఘవరెడ్డికి ప్రకాశం జిల్లా నేతలు, ప్రజలు ఆశీస్సులు ఇవ్వాలని కోరారు ఆయన. మా కుటుంబం సిద్ధంగా ఉన్నది. అందుకు మాగుంట శ్రీనివాసరెడ్డి, నేను, మా అబ్బాయి కూడా మాగుంట రాఘవరెడ్డి కూడా ఈ పార్టీలో కూడా చేరి వారి అనుమతితో ఎప్పుడు ఏ రోజు పార్టీలో చేరాలనేది వారు సూచించిన తర్వాత ఎక్కడ ఏ ప్రాంతంలో పార్టీలో చేరితే కూడా బాగుంటుందనేది వారు ఆలోచించి చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు మేమంతా మాగుంట కుటుంబ అభిమానులు, మాగుంట కుటుంబ శ్రేయోభిలాషులు అందరూ కూడా ఆ రోజు పార్టీలో కూడా చేరేదానికి సంసిద్ధంగా ఉన్నామని మరొకసారి మీకు అందరికి కూడా తెలుపుకునే దాని కొరకే ఈరోజు ఇక్కడ అందరూ కూడా కలుపుకోవడం జరిగింది. ఆశీస్సులు ఇవ్వండి. మా తనయుడు మాగుంట రాఘవరెడ్డిని కూడా ఆశీర్వదించమని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ ఈరోజు వచ్చిన పెద్ద నాయకులందరూ కూడా నేను